ఇప్పుడు యోబును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను గాడు వచ్చి దేవునికి కంప్లైంట్ ఇస్తున్నాడు. ఊకయ్యా, నువ్వు అన్ని మాటలు మాట్లాడుతున్నావు కానీ నీ పేరు మీద ఉన్న జనాలు వాడు చూసారా ఎట్లున్నాడు, వీడు చూసారా ఎట్లున్నాడు. నేడు సండే చర్చికి వస్తాడు కానీ సండే చర్చ్ అయిపోయిన సాయంత్రం పూట ఏడుకి వెళ్తాడు తెలుసా నీకు? అలాంటి పాన్ షాప్ దగ్గర కనిపిస్తాడో, అలాంటి బార్ దగ్గర, ఊరవుతలో బార్ దగ్గర కనిపిస్తాడో. ఈరోజు సండే చర్చిలో కనిపిస్తున్నాడు, నువ్వు సంతోషపడుతున్నావు, నువ్వు చర్చిలో కనిపిస్తాడు, నా కొడుకు, నా కుమార్తె అనుకుంటున్నా. నీ కుమార్తె ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? రాత్రిళ్ళు టీవీ సీరియల్ ముందు కనిపిస్తుంది అని కంప్లైంట్ ఇస్తా ఉన్నాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? సాతానుగాడు. మన మీద కూడా వాడు కంప్లైంట్ ఇస్తూనే ఉంటాడు. నువ్వు చాలా మురిసిపోతున్నావు కానీ వాడిని చూసుకొని వాడు చీకటి సామ్రాజ్యం నీకు తెలియదు. వాడు వారమంతా ఏం చేస్తాడు? నీకు ఆదివారమే చూస్తున్నావు, వారమంతా ఏం చేస్తారు నీకు తెలియదని అన్నీ చెబుతూ ఉంటున్నాడు. చెబుతూ ఉంటే వాడు అట్లా వీడిట్లా అంటే, అరే అందరూ ఓకేరా, నీకు ఊజు దేశములో యోబు కనిపించట్లేదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నీకు వాళ్ళే కనిపిస్తున్నారు, నా భక్తులు కనిపించట్లేదా? నా భక్తులు కూడా ఉన్నారు. భూమి మీద యోబు అనేవాడు ఒకడున్నాడు, అతడు యథార్థవంతుడు. హల్లెలూయా. ఇది యోబుకి ఎలా సాధ్యమైంది? యోబు నిందారహితుడు ఉండడానికి కారణం ఏంటి? ఆయన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఒక మనుషుడు కాదు, సాక్షాత్ దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. సాతానుగానికి ఛాలెంజ్ చేస్తున్నాడు, రే వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి పక్కన పెట్టరా, అందరూ పాపాత్ములే కనిపిస్తున్నారు కానీ నా భక్తుడు యోబు భూమి మీద నీతిమంతుడుగా ఉన్నాడు, అతన్ని కనిపించట్లేదా? ఇప్పుడు యోబుకు ఎలా సాధ్యమైంది? ఇప్పుడు దేవుడే కారణం చెబుతున్నాడు. అతను నిందారహితుడిగా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు చెప్తున్న మాట, యోబులో 2 లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏంటిదంట? దేవునికి భయపడిన వాడంట, చెడుతనమును విసర్జించిన వాడు. 2 లక్షణాలు. యోబుకి ఎలా సాధ్యమైంది నిందారహితుడిగా ఉండడానికి, బ్లేమ్లెస్ గా ఉండడానికి? పాసిబిలిటీ ఏంటిది ఆయనకేనంటే 2 ఉన్నాయి. రెండిటిని బట్టి ఆయన నిందారహితుడిగా ఉన్నాడు. 1 దేవునికి భయపడ్డాడు, 2 పాపమును విసర్జించాడు. హల్లెలూయా. యోబుకు సాధ్యమైంది గనక ఈరోజు మనం కూడా నిందారహితులుగా ఉండాలంటే, మనం కూడా ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఆహ్వానం ఉంది, కానీ అర్హత కావాలంటే మనకు కావాల్సిన అర్హత ఏంటో తెలుసా? మనము కూడా దేవునికి భయపడే వారిగా ఉండాలి. చెడుతనమును విసర్జించిన వారమై ఉంటే మనం కూడా నిందారహితులుగా ఉంటాము. హల్లెలూయా.